వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. గుంటూరు జిల్లా మంగళగిరి ఎస్ఎల్ఎన్ కాలనీలో లక్ష్మీ నరసింహస్వామి పార్కును మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి ఆటలాడుతూ సరదాగా గడిపిన లోకేష్ కుటుంబాలతో ముఖాముఖిగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. పచ్చదనం మధ్యలో ప్రజలకు విశ్రాంతినిచ్చేలా ఈ పార్కును అభివృద్ధి చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలు ఆనందంగా తిరుగుతూ కనిపించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పార్క్ అభివృద్ధి ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలికి ప్రోత్సాహం కలుగుతుందని చెప్పారు. ప్రజల అవసరాల మేరకు మంగళగిరిలో మరిన్ని వసతులను అందించేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. నువ్వే కాదు, అందరు పట్టుకురా. ఇంట్లో వాళ్ళందరూ నడవాలి. ఇంట్లో వాళ్ళందరూ షుగర్ ఫ్యాక్టరీ, ఆయిల్ ఫ్యాక్టరీ, సాల్ట్ ఫ్యాక్టరీ అయిపోతున్నారు. అంతే కదా, బాబు గారు కూడా చెప్తున్నారు అందరు నడవాలి. పాపిరెడ్డిపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జయచంద్రారెడ్డి ఇంటిపై దాడి చేసిన వారు గతంలో హత్య కేసులో నిందితులేనని తెలిపారు. కురుబ లింగమయ్య కుమారును టార్గెట్ చేయడంలో కూడా అదే నిందితుల చేతులు ఉన్నాయని చెప్పారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన ఎస్ఐ సుధాకర్ చురుగ్గా వ్యవహరించలేదని, బదులుగా ఆయననే మా ఎంపీటీసీలను బెదిరించాడని ఆరోపించారు. పరిటాల సునీత టికెట్ కోసం ఎస్ఐ సుధాకర్ రాజకీయాలను ఆశ్రయిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఘటనపై పోలీసుల స్పందనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడి నిరోధించావా? ఆ దాడిని అడ్డుకున్నటువంటి కురుబ లింగమయ్య కుమారులు వారికి టార్గెట్ కాలేదా? అడ్డుకోవాల్సింది మీరు కాదా? పోలీసులు కాదా? మీరు చేయలేని పనిని తాము చేయాలనేసి ఆ దౌర్జన్యానికి ఎదురుపైన లింగమయ్య కుమారుల పైన కక్ష పెంచుకున్నది వాస్తవం కాదా? ఈ హత్య కేసుల ముద్దాయిలు పరిటాల సునీత తమ్ముడు, ఆమె తమ్ముళ్ళ కొడుకులు ఆ కురుబ లింగమయ్య పైన కానీ వారి కుమారుల పైన కక్ష పెంచుకున్నది అంతే కదా? మరి 27 దాడి జరిగి 28 దాడి జరిగి జయచంద్రారెడ్డి ఇంటి పైన నీ వైఫల్యం వల్ల 30వ తేదీ హత్య జరగలేదు. అదే గ్రామంలో లింగమయ్య హత్య జరగలే. మరి 28వ తేదీ పోలేపల్లి ఎంపీటీసీ కొడుకును ఇదే ముద్దాయిలు పిలిచి బెదిరించడం వాస్తవం కదా? నువ్వు పోయి కొండయ్య గంతిమరి ఎంపీటీసీని బెదిరించడం వాస్తవం కదా? ఇంత దిగజారాలన్నా సుధాకర్? ఎవరిని నమ్ముకొని నువ్వు చేస్తున్నావు ఇది? పరిటాల సునీత నీకు టికెట్ ఇప్పించేటువంటి సామర్థ్యం ఉందనుకుంటున్నావా? ఆమె పైన ఆమె అధిష్టానానికి నమ్మకం ఉందనుకుంటా ఉన్నావా? అవసరం తీరేంత వరకు చంద్రబాబు తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వంతో చట్టపట్టాలు వేసుకుని పనులు చేసుకునే విధానం కాదు ఆమెది. ఆమె భర్త చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన విషయం మీకు తెలిసినా, తిట్టే తిట్లు మీకు తెలిసినా, ఆమె భర్త కానీ ఆమె కుమారుడు కానీ మొన్న టికెట్ ఇవ్వలేదని బతికినప్పుడు ఆమె భర్త కానీ చంద్రబాబు నాయుడిని తొన్నినా కొడుకు అని తిట్టినారు. చంద్రబాబు నాయుడిని తొన్నినా కొడుకు అని తిట్టినారు పరిటాల కుటుంబం. ఎప్పుడు కూడా 4 గోడల మధ్య చంద్రబాబు నాయుడిని తిడుతుంది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇమేజ్ లేదంట, పరిటాల రవి వల్ల ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇమేజ్ ఉందంట. ఇది వీళ్ళ అభిప్రాయం. మరి దీనికి అంతటికీ కారణం ఎవరు? చెప్పను సుధాకర్. ఏ విధంగా అయితే ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేశావు, నువ్వు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, నువ్వు కంప్లైంట్ ఏ విధంగా తీసుకున్నావు? మీరు పోలీసులు 20 మంది ఆ సంఘటనలో, ఆ హత్య సంఘటనలో పాల్గొంటే మీరు పోలీసులు వెళ్ళి అప్పటికప్పుడు ఒక కంప్లైంట్ కాగితం రాసుకొని చదువు రాని లోకజ్ఞానం లేని లింగమయ్య అన్న భార్య దగ్గరికి వెళ్ళి ఆమెతో ఏలిముద్ర వేయించుకున్నారే. ఎలా వేయించుకున్నారు? కనీసం స్టేషన్ నుంచి ఒక ఇంక్ ప్యాడ్ తీసుకొని పోయినారా? అంత టైం కూడా మీరు ఇవ్వదలుచుకోలేదు. ఆమె కళ్ళకు రాప్తాడు పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించేందుకు మాజీ సీఎం జగన్ ప్రయత్నించారని హోంమంత్రి అనిత విమర్శించారు. 2 రోజుల నుంచే పక్కా ప్రణాళికతో వ్యవహరించారన్నారు. గొడవలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారంతో 1100 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆయన డబ్బులిచ్చి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని భారీగా రప్పించి పోలీసులపై దాడికి దిగారన్నారు. కూడా 11 సీట్లు వచ్చినా కూడా బుద్ధి రాకుండా ఆ పరామర్శించిన తీరు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించే పరిస్థితి. లాస్ట్ 5 years లో మేము చెప్పామండి, ఐపీసీ సెక్షన్ ప్రకారం అన్నది కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం అని చెప్పి పోలీసుల చేత కూడా పనిచేయించి పోలీస్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసేసి ఈ రోజు అదే పోలీస్ వ్యవస్థ మీద
విరుచుకుపడే పరిస్థితి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి కూడా మేము జాలిపడాల్సిన సందర్భం. ఒక జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఒక పులివెందలకి మాత్రమే ఒక ఎమ్మెల్యే, అతనికి ప్రతిపక్ష హోదా లేదు. అయినప్పటికీ అతను ఒక ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో ఆయన టూర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లియర్గా 1100 మంది అప్రాక్సిమేట్లీ 1100 మంది పోలీస్ బలగాల్ని డిఎస్పీ స్థాయి నుంచి రోప్ పార్టీస్ వరకు అంటే ఏపీఎస్పీ బెటాలియన్స్ వరకు దగ్గర 1100 మంది పోలీసులను పెట్టాం. అంటే మీరు అనుకోవచ్చు ఒక ఎక్స్ సీఎంకి 1100 మంది పోలీసులు ఎందుకండి అని. కానీ అతను వెళ్తున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం. తను వెళ్తున్న ప్రాంతంలో ఏదైనా గొడవలు జరిగే పరిస్థితి ఉండి లా అండ్ ఆర్డర్ కనుక ఇబ్బంది పడితే సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడతారని ఒకే ఒక కారణంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డీసీపీ గారు అందరూ కలిసి సుమారుగా 1100 మందిని అక్కడ డిప్లాయ్ చేశాం. వాళ్ళు డిప్లాయ్ చేయడమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అక్కడ బాడీ వన్ కెమెరాస్ కానీ, రోప్ పార్టీస్ కానీ, మళ్ళీ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఏరియల్ సర్వేలెన్సెస్ గురించి డ్రోన్స్ కానీ, ఫైర్ టెండర్స్ కానీ, అంబులెన్సెస్ కానీ, గ్యాస్ గన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం. అంటే సాధారణంగా ఒక విఐపీ వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటామో ఆ ట్రీట్మెంట్ అంతా కూడా ఒక సాధారణ ఒక పులివెందుల ఎమ్మెల్యేకి కూడా కేవలం ఎక్స్ సీఎం అన్న కారణంతో మేము ఇవ్వడం కూడా జరిగింది. ఆ సంగతి కూడా మీరందరూ కూడా గమనించాలి. అదేవిధంగా సుమారుగా 7/4/2025 అంటే నిన్న ఇన్సిడెంట్ కన్నా మొన్న ఎస్పీ గారు చాలా క్లియర్గా కూర్చుని ఒక మీడియా ద్వారా వాళ్ళని పర్సనల్గా కూడా వైసీపీ నాయకుల్ని పిలిపించి ప్రాబ్లం ఎదురయ్యేటట్టుంది, ఎక్కువ మందిని మీరు మొబిలైజ్ చేయడం, వాట్సాప్స్లో కూడా ఇంతమంది రండి అంతమంది రండి, పోలీసులు కనుక మిమ్మల్ని అడ్డుకుంటే నడుచుకొని రండి లేకపోతే పరిగెత్తుకుంటూ రండి అని చెప్పి వాట్సాప్లో కూడా మెసేజ్లు చాలా మంది వైసీపీ నాయకులు రెచ్చగొట్టే ధోరణిలో అవన్నీ పెట్టారు. వాటి నేపథ్యంలో ఎస్పీ గారు కూడా అది చాలా నేరో రోడ్, పక్కన ఒక చెరువు ఉంది, ఒక పక్క చూస్తే కొన్ని 2-3 విలేజ్లు చాలా సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు వచ్చేటప్పుడు కూడా ఎక్కువ మందిని మొబిలైజ్ చేయడం కానీ, అదేవిధంగా కొంచెం అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ని కొంచెం కంట్రోల్ చేయడం కానీ. సంగారెడ్డి జిల్లాలోని రుద్రారంలో గల గణేష్ గడ్డ ఆలయంలో మాజీ మంత్రి హరీష్ రావు పూజలు నిర్వహించారు. పటాన్చెరు బీఆర్ఎస్ నేత ఆదర్శ్ రెడ్డి పాదయాత్రకు మద్దతుగా పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తోంది, ఏడాది కాంగ్రెస్ పాలనలో పాలేవో నీళ్లేవో ప్రజలకు తెలిసిపోయిందని మండిపడ్డారు. ఆనాడు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అని చెప్పి ఇప్పుడు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ అని ఫైర్ అయ్యారు. ఇక రైతు బంధు రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి చెప్పేవి అనే అబద్దాలే. అసెంబ్లీలో సీఎం డిప్యూటీ సీఎం బట్టీలకు రుణమాఫీపై సవాల్ విసిరితే ఉలుకులేదు పలుకులేదని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో దేశం కంటే ఎప్పుడు ఎక్కువనే ఉన్నది తప్ప ఎన్నడూ కూడా తక్కువలేము. రేవంత్ వచ్చినాక దేశం సగటులో మనం సగానికి సగం పడిపోయినామంటే ఈయన పరిపాలన వైఫల్యం వల్ల తగ్గింది. జిఎస్టీ తగ్గింది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది, ఆర్టీఏ ఆదాయం తగ్గింది. అంటే ఏది చూసినా తగ్గుముఖం పట్టింది, తిరోగమనం పట్టింది. కేసీఆర్ తెలంగాణ నిలబెట్టిండు, రేవంత్ రెడ్డి వచ్చిన ఏడాది అర్థంలో తెలంగాణను పడగొట్టిండు. ఇది కుల్లంకుల్లా ప్రజలకు అర్థమైతా ఉంది. కేసీఆర్ చెట్లు పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నరుకుతుండు. పెట్టుడు కేసీఆర్ వంత అయింది, నరకుడు రేవంత్ రెడ్డి వంత అవుతుంది. కనబట్టలేదా? మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమి తీసుకున్నాడు, అక్కడ చెట్లన్నీ నరికేసిండు అగ్రికల్చర్ యూనివర్సిటీలో. నిన్న మొన్న మీరు చూసిండ్రు హెచ్సియుల 400 ఎకరాల ఇవాళ హెచ్సియు భూముల్లో అడవులను నరికి మూగ జీవాల పాపం ఇవాళ మూట కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చిండు, హెచ్సియులో అడవులు నరికి ఆ మూగ జీవాల బతుకులను కూడా కూల్చిండు రేవంత్ రెడ్డి. ఆ మూగ జీవాల ఉసురు తగులుతుంది ప్రభుత్వానికి. మనం టీవీలో పేపర్లో చూస్తున్నాం, జంగల్ కొడితే ఆ మూగ జీవాలు జింకలు వచ్చి ఇళ్లలో పడుతున్నాయి. కుక్కలు దాడి చేసి జింకల్ని 2-3 జింకల్ని కుక్కలు కొరికి చంపినాయి. ఇదంతా రేవంత్ రెడ్డి పాపం కాదా? ఏం పాపం చేసిందని ఆ మూగ జీవాలు ఉసురు పోసుకుంటున్నావు. హైడ్రా పెడితివి, పేదోళ్ళ ఇండ్లు కూల్చి వాళ్ళ ఉసురు పోసుకుంటుంది. ఒక చిన్న పాప ఏడ్చింది, నా నాన్న కొనిచ్చినటువంటి వాటర్ క్యాన్ తెచ్చుకుంటా, నేను లోపలికి పోయి వాటర్ క్యాన్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ చిన్న పాపను కూడా కనికరించకుండా పేదోళ్ళ ఇండ్లు కూల్చిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డిది చావు భాష. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేయమన్నాడు, వాగుల మీద చెక్ డ్యాములు కట్టమన్నాడు, ప్రాజెక్టులు కట్టమన్నాడు, రైతులకు నీళ్లు ఇవ్వమన్నాడు, రైతులకు నీటి తీరువా రద్దు చేసిన భాష కేసీఆర్ది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏమవుతాడు? ఏది పేగులు వీక్తా మెడలేసుకుంటా, నేను
చొరగొడతా, తొక్కుతా, సంపుతా, సీరుతా, బట్టలు ఉడవిక్తా గిద్దప్ప సాగు భాష తప్ప ఒక్క మంచి భాష మాట్లాడిండా ముఖ్యమంత్రి? కేసీఆర్ది సాగు భాష, రేవంత్ రెడ్డిది చావు భాష. ఇంతకు మించి నువ్వు చేసింది ఏమున్నది రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కృష్ణా గోదావరి జలాల్లో మనకున్న వాటాను పూర్తిగా వినియోగించుకున్నారని తెలిపారు. కానీ ఇప్పుడు తెలంగాణ నీళ్లను దొంగిలించుకుని పోతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఏపీ సీఎం అయ్యాక ఆ ధోరణి మరింత పెరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్లపై పట్టింపు లేదు అని పేర్కొన్నారు. నాగార్జున సాగర్ లో ములుగు సిఆర్పీఎఫ్ బెటాలియన్ పోయి విశాఖ సిఆర్పీఎఫ్ బెటాలియన్ వచ్చిందన్నారు. ఇప్పుడు సాగర్ పూర్తిగా చంద్రబాబు చేతిలోకి వెళ్లిపోయిందన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు సిఆర్పీఎఫ్ బలగాలను సాగర్ కు రానివ్వలేదని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇన్ని రోజులు అక్కడ ఉంటే ఎందుకు వాటిని నిన్న ఎలగొట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖ బెటాలియన్ తీసుకొచ్చి పెట్టిండ్రు? నాగార్జున సాగర్ను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కార్ప్స్ టేక్ ఓవర్ నాగార్జున సాగర్ తెలంగాణ ఆఫీషియల్స్ టెన్స్. ఆంధ్రప్రదేశ్ కార్ప్స్ టేక్ ఓవర్ నాగార్జున సాగర్ తెలంగాణ ఆఫీషియల్స్ టెన్స్. ఇది నిన్న జరిగింది. అంటే నాగార్జున సాగర్ను పూర్తిగా ఆక్రమించుకునే పని చంద్రబాబు నాయుడు గారు విజయవంతంగా పూర్తి చేసిండ్రు. ఇది నిన్న జరిగిన పని. తెలంగాణ ఉన్న రోజులు అడుగు కూడా పెట్టనీయలే వాళ్ళని మనం కేసీఆర్ గారు. అప్పుడు కూడా ఒకసారి ప్రయత్నం చేసిండు చంద్రబాబు నాయుడు, వాళ్ళ ఫోర్సెస్ని పంపించే ప్రయత్నం చేసిండు. తన్ని తరిమేసిండ్రు. మన పోలీసు పూర్తిగా నాగార్జున సాగర్ను మన కంట్రోల్లో పెట్టిండ్రు. నాగార్జున సాగర్ రైతాంగం ఎప్పుడు ఏ క్షణం ఎప్పుడు నీళ్ళు అడిగినా ఇచ్చినాం. ఒక్క పంట నష్టపోలేకుండా వరుసగా 17 పంటలకు నీళ్ళు ఇచ్చినాం. నాగార్జున సాగర్ చరిత్రలో 65 ఏళ్ళ నాగార్జున సాగర్ హిస్టరీలో వరుసగా నీళ్ళు ఇచ్చినాం. అది గోదావరి నీళ్ళు కావచ్చు, కృష్ణ నీళ్ళు కావచ్చు. ఈ ప్రభుత్వం కనీసం సోయి కూడా లేకుండా ప్రవర్తించింది. రేవంత్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే కేఆర్ఎంబి తీసుకుంటుంది, చేతిలోకి తీసుకుంటుంది అనే విషయాన్ని మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పేంత వరకు కూడా ఈ ప్రభుత్వానికి సోయి లేదు. కేసీఆర్ గారి ఆదేశాల మేరకే వారికి వచ్చిన సమాచారం మేరకు మేమందరం కూడా ఆ రోజు మాట్లాడినాం. ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఎదురు దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కేసీఆర్ అప్పచెప్పిండు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ కేసీఆర్ ఎప్పుడైతే నల్లగొండలో 1,00,000 మందితోని సభ పెట్టి ఒక్కసారి గర్జించిండ్రో ప్రభుత్వం తోక ముడిచి తెల్లవారి అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో కేఆర్ఎంబి తీసుకోవడానికి లేదు, ఇంతకాలం మా తెలంగాణ చేతులు ఎట్లయితే ఉందో మా తెలంగాణ కంట్రోల్లో ఉండాలి అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిండ్రు. మళ్ళీ తెల్లవారి నుంచి నిద్రపోయిండ్రు. అవతల ఏం జరుగుతుంది, ఏం కుట్రలు జరుగుతున్నాయనే సోయలేదు ఈ ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పరోక్షంగా కంట్రోల్ తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ సిఆర్పీఎఫ్ చేతుల్లోకి వాళ్ళు తీసుకున్నారు. ఇంకో 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ చేతులకి పోతుంది నాగార్జున సాగర్. ఇప్పటికే ఈ సంవత్సరం ఉన్న నీళ్ళను మొత్తం తీసుకుపోయిండ్రు. వాళ్ళ వాటా మొత్తం దినంగా తాగంగా తెలంగాణ వాటాలో ఉండే నీళ్లు తెలంగాణ యాసంగి కావచ్చు, ఎండాకాలం మంచినీళ్ళ కొరకు కావచ్చు, హైదరాబాద్ మంచినీళ్లు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల మంచినీళ్ల కొరకు పెట్టుకున్న నీళ్లను దొంగతనంగా దోసుకపోయిండు. ఒక్క మాట మాట్లాడలే ముఖ్యమంత్రి గాని, నీటిపారుదల శాఖ మంత్రి గాని, ఇతర మంత్రులు గాని, నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, ఖమ్మం జిల్లాల మంత్రులు గాని ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకో చంద్రబాబును చూసి వణుకుతున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ పార్టీ అధిష్టానాల కంటే ఎక్కువ చంద్రబాబుతో మంచిగా ఉండాలన్న ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆయనకు టీటీడీ అధికారులు శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి స్వామివారి పాదసేవలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమల శ్రీవారి దర్శనం ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని అందిస్తుందంటూ మంత్రి పేర్కొన్నారు. తిరుమలలోని వాతావరణం ఎంతో శాంతిదాయకంగా ఉందని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం స్వామివారి ఆశీస్సులు తప్పనిసరి అంటూ రాష్ట్ర ప్రజలు కోరికలు తీర్చాలని భగవంతుని ప్రార్థించినట్లు వెల్లడించారు. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని చేసుకోవడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి దర్శనం. ఈ యొక్క స్వామివారి యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని,
ముఖ్యంగా ఈ రాష్ట్రం కోసం అహర్నిశలో కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే యావత్ ప్రభుత్వానికి ఆ దేవుని వారి ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా మరి శ్రీరామనవమి కార్యక్రమాల్లో భాగంగా ఒంటిమిట్టలో కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత రంగరంగ వైభవంగా, ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భద్రాద్రి రామాలయం తెలంగాణకి వెళ్ళిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ఒంటిమిట్ట రామాలయాన్ని మరి అభివృద్ధి చేయడం జరిగింది. రాష్ట్ర కార్యక్రమంగా అక్కడే కండక్ట్ చేయడం జరుగుతోంది. కానీ గత 5 సంవత్సరాలు చాలా నామమాత్రంగా పట్టించుకునే విధంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. తిరిగి మళ్ళీ ఈరోజు అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని మరి నిర్వహించడం అనేది చాలా సులభం. మరి దానికి ప్రభుత్వాన్ని, అలాగే కార్యక్రమం నడిపిస్తున్న టీటీడీ, అలాగే అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి స్వామివారి ఆశీర్వాదం. కుటుంబ వివాదంతో నటుడు మోహన్ బాబు కుటుంబం తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. తన కారు పోయిందని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్ బుధవారం ఉదయం జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్దకు చేరుకున్నారు. ఆయన లోపలికి అనుమతించకపోవడంతో గేటు బయటే బైఠాయించి నిరసన తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇంట్లో తనకు సంబంధించిన వస్తువులు, పెంపుడు జంతువులు ఉన్నాయని వాటిని తీసుకెళ్దామంటే లోనికి వెళ్లనివ్వట్లేదని మనోజ్ తెలిపారు. ఈ క్రమంలో ఆయన పోలీసులపై ఆరోపణలు చేశారు. ప్రూఫ్స్ ఇచ్చారు, కత్తులు గన్నులతో కొట్టరా అని చెప్పి మా మీదకి వచ్చారు, కర్రలతో వచ్చారు, గన్నులు తీశారు. ఇవన్నీ ప్రూఫ్ సీఏ దగ్గర ఉన్నాయి. ఏసీపీ గారు లేరు, మోహన్ బాబు గారు చెప్పాలి అంటున్నారు. సార్ ఇది ఎక్కడ సార్? ఇంటి లోపల మా నాన్న లేరు, ఎవరు లేరు, మా పెట్స్ ఉన్నాయి, 25 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. నేను డ్రోన్ పంపిస్తాను సార్ చూడండి సార్ అంటే పంపించద్దు, నేను చూడకూడదు. పోనీ నేను ఇక్కడ ఉంటాను సార్, మీరు లోపలికి వెళ్ళిన పెట్స్ నేను కుక్క పిల్లలన్నీ ఇచ్చేయండి సార్, తీసుకెళ్ళిపోతాను. 3 ఉన్నాయి సార్, వాళ్ళు నీళ్లు పెడుతున్నారు, ఏం పెడుతున్నారు, ఎండాకాలం చూసుకుంటాను సార్, పిల్లల్లా పెంచుకుంటాం వాటిని. మేము నా కాదు మీరు వెళ్ళి తండ్రి సరే దండం పెట్టుకున్నారు, కాలు పట్టుకుంటాను సార్ అని. కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది, ఆ పెట్స్ వచ్చేసి గేట్లు సందుల్లో మీకు ఏదో చీటింగ్ జరిగింది అక్కడ, వీ వాంట్ టు ప్రూవ్ ఇట్. నేను ఆ ఆర్గ్యుమెంట్ జరిగింది, వీ ప్రూవ్డ్ ఇట్ రైట్. కోర్టులో అక్కడ ఎవరో వీళ్ళు తప్పుదారి పెట్టి కోర్టుకి చెప్పారు, జడ్జి గారు చెప్పి కోర్టుని చీట్ చేస్తారని తిట్టి అవతల వాళ్ళని కూడా ఈయన మీద వేసిన ఆర్డర్ నేను వెకేట్ చేస్తానని తీసేశారు. సో ఒరిజినల్ హైకోర్టు ఆర్డర్లో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. మా ఇంట్లో ఎవరు లేరు, మొత్తం యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రౌడీ షీటర్స్, పోలీస్ లాఠీలు పెట్టుకొని ఈ అమ్మ ఫోటోలు తీసింది. ఈ అమ్మాయిని ఆపేస్తే మీరు ఎవరు రాలేదు, అమ్మ నా బెండెక్కమ్మ అని చెప్పి ఎక్కించుకొని తీసుకెళ్ళాను. ఈ తల్లిని తీసుకెళ్లిన తర్వాత తల్లి వీడియోలు తీస్తుంది. సిఐ వచ్చారు, సిఐ వచ్చేసి పాప మీద పట్టుకొని తోయడం, చక్ర పోలీసులు అంతా నేను అడ్డుపడిపోయాను. నా ముందు చేయకండి సార్, నా ముందు చేయకండి అని చెప్పేసి అడ్డుపడిపోయి పెళ్లి మిల్లు ఇంకో టీవీ ఇంకో ఆయన వచ్చి లాగేశారు. అంటే మోహన్ బాబు గారు ఇంటి దగ్గరికి వస్తే ప్రెస్ నేను కొడతారు, పోలీసులు వచ్చి ప్రెస్ని కొట్టేస్తారు. నాకు అర్థం కాలేదు. ఐఎమ్ రియలీ సారీ, నా కోసం వచ్చి నా వల్ల మీకు అదైనందుకు ఐఎమ్ రియలీ సారీ తల్లి. ఒక అన్నగా నేను ఎప్పుడు ఉంటాను, ఐఎమ్ సారీ. బట్ మీరు అంత గట్టిగా పోరాడారు, నిలబడారు, థ్యాంక్ యూ సార్. తప్పు లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు సార్ ఆపుతున్నారు అక్కడ రాకుండా? నేను రమ్మంటున్నాను ప్రెస్ని, నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడుతుంటున్నాను, ఎందుకు ప్రెస్ని రాని? నేను ఒకటే అడిగాను సార్, హైకోర్టు ఆర్డర్ ఇదిగోండి, మీకు కూడా షేర్ చేశాను సార్, మీకు వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు, లోవర్ కోర్టుకి చీటింగ్ చేశారు, కమిషనర్ గారికి బాండ్, ఇవి 3 ఉన్నాయి, ఇవి చల్లవంటారు. పోనీ రాసి ఉందంటే మీరు రాయకూడదు అంటారు, పోనీ ప్రెస్కి చెప్పమంటే మీరు చెప్పమంటారు. సరే ఏ అధికారంతో నా ఇంట్లో మీ ఇంటికి వెళ్ళేదని మీకు ఆర్డర్ కావాలంటాడు, మీరు ఇంటికి వెళ్ళేదని మీరు ఆర్డర్ తీసుకుంటున్నారా సార్ అంటే, లేదు మీ నాన్న చెప్పాలి మాకు అన్నారు. వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జనసేన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయక్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కార్యకర్తల జోలికి వస్తే తాట తీస్తా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విభేదాల పేరుతో నరికి పారేస్తామంటూ వ్యాఖ్యలు చేయడం అనాగరికమైన చర్య అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను గౌరవించాల్సిన బాధ్యత ఉండాలని హితవు పలికారు. రాజకీయాల్లో సంస్కారం లేకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మంత్రి చేసిన కారుమూరి నాగేశ్వరరావు ఆయన పార్టీ మీటింగ్ లో మాట్లాడుతున్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరైనా ఉంటే గనక గుంటూరు యువతల నుంచి వచ్చి ఆయన బయటకు లాగి కొడతాడంట. అదే మరి గుంటూరు దాటితే అంట ప్రాణాలు తీసేస్తారంట. ఏమో ఇది న్యాయమే చెప్పండి? మన ప్రజాస్వామ్యంలో మనం ఉంటున్నాం కదా, అంటే చంపుకునే పరిస్థితి. అంటే గత 5 సంవత్సరాలు చేశారు,
ఆ నాయకుడు సహకరించారు వాళ్ళకి. అరే కారుమూరు నాగేశ్వరరావు, నా కొడగా చెప్తున్నా నీకు, మా నాయకుల జోలికి ఏమన్నా వస్తే తాట తీసేస్తాను. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నేను సహించాం. మేము ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం మేము నిలబడ్డాం. మేము నా కొడగన్నారు. మీరు మాట్లాడే తీరుకి గుణపాఠం జరుగుతున్నది చెప్తున్నా. మీరు మాట్లాడే తీరు మార్చుకోండి. మార్చుకోకపోతే ఏ రకమైన గుణపాఠం జరుగుతుంది మీ అందరికీ తెలుస్తుంది. మీరు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడాలని చెప్తున్నా. చాలా గౌరవిస్తున్నాం. ప్రజల కోసం పనిచేస్తున్నాం. మేము ప్రజల సమస్యల కోసం పనిచేస్తున్నాం. మేము మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, మా నాయకుల కోసం మాట్లాడితే గతంలో సహించాం. ఎక్కడా కూడా సహించలేదు లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నేను ఎక్కడైనా నోటు దారారా అక్కడే నీ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా బట్టలు తీసి నేను కొట్టే విధంగా కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అంటే నేను మాట్లాడదలుచుకోలేదు. నేను మాట్లాడే అవకాశం మీరు కల్పిస్తున్నారు. మీరు ప్రజల కోసం, అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. మీరు ఎవరు మాట్లాడినా సరే, అంబటి రాంబాబు గాని, నువ్వు గాని, ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడవలసిందిగా నేను ఈ సందర్భంగా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నానని చెప్పి. హెచ్సియు భూ ఉద్యమంపై బీఆర్ఎస్ యువజన నాయకుడు కొనతం దిలీప్ సూటిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. 100 కేసులు పెట్టినా తాము వెనక్కు తగ్గబోమని ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. కంచె గచ్చిబౌలిలో అడవులు, నెమళ్లు, జింకలు ఉన్నది వాస్తవమేనని, సెలవుల్లో బుల్డోజర్లను పంపడము నిజమేనని, హెచ్సియు విద్యార్థుల పోరాటం వాస్తవమని గుర్తు చేశారు. తాము ఫోటోలు పెట్టడం వల్లే ఉద్యమం మొదలైందని, అబద్దమని, వాస్తవాలు స్పష్టంగా ఉండగానే తమపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. సుప్రీంకోర్టు చురకలేసినా రేవంత్ ప్రభుత్వం మారడం లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటేం మేము చెప్పదలుచుకున్నామంటే, మేము నిజం వైపున ఉన్నాం. నిజం వైపున ఉన్నాం కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం. వీళ్ళు ఒక కేసు కాదు 100 కేసులు పెట్టినా కానీ మేము వెనక్కి పోయేది లేదు, బెదిరేది లేదు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఒక్కటి స్పష్టంగా అడగదలుచుకునే వాళ్ళు ఏంటంటే, ఈ ప్రభుత్వం అబద్దమని దేన్ని అంటున్నది? కంచెగచ్చిబౌలి అడవి ఉన్నది అబద్దమని అంటున్నదా? కంచెగచ్చిబౌలి అడవిలో నెమళ్ళు, లేళ్లు, ఇతర జంతువులు ఉన్నది అబద్దమని అంటున్నారా? దాని మీదకి 3 రోజులు సెలవులు ఉన్నప్పుడు బుల్డోజర్లు పంపిన విషయం అబద్దమా? ఆ బుల్డోజర్లకు విద్యార్థులు, హెచ్సియు విద్యార్థులు అడ్డం నిలబడ్డమాట వాస్తవమా అబద్దమా? వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఆ అడవిని ధ్వంసం చేసిన మాట వాస్తవమా అబద్దమా? ఇన్ని వాస్తవాలు కళ్ళ ముంగట ఉంటే ఇప్పటికి కూడా ఇంకా మాలాంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి మేమేదో ఇమేజ్లు పెట్టడం వల్ల ఈ ఉద్యమం చెలరేగిందని అనడం అన్నిటికన్నా పెద్ద అబద్ధం. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే, దేశంలో అత్యున్నత సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వానికి తలంటినా కానీ ఇంకా బుద్ధి రావడం లేదు. వాళ్ళు చాలా స్పష్టంగా హైకోర్టు రిజిస్ట్రార్ని పంపించి ఇక్కడ అడవి ధ్వంసమైందనే నివేదిక తెప్పించుకొని ఈ ప్రభుత్వానికి చాలా గట్టిగా మందలించినారు. అయినా కూడా ఇంకా ఈ పిచ్చి కేసులు పెట్టి ఏదో ప్రజల దృష్టి మరల్చాలని ట్రై చేస్తున్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, సుప్రీంకోర్టులో న్యాయం గెలుస్తుందన్న నమ్మకం మాకుంది. ఇక్కడ లోకల్ కోర్టులో మా మీద పెట్టిన కేసుల మీద మేము తప్పనిసరిగా న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తాం. అక్కడ మాకు రిలీఫ్ వస్తుందన్న నమ్మకం ఉంది. ఇవాళ 10 గంటల్లో 11 గంటల్లో మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినంత మాత్రాన మేము వెనక్కి తగ్గేది లేదు. ఈ పోరాటం లాజికల్ కంక్లూజన్ పోయేంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం. మా మీద మిస్ఇన్ఫర్మేషన్ చేసిరని ఏదైతే అంటున్నారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలతో ఏదైతే వాళ్ళు వచ్చినారో అధికారంలోకి, ఈ రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 ఫేక్ ప్రామిసెస్ క్యాంపెయిన్. దాని మీద మా పోరాటం కొనసాగుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కార్పొరేట్ కంపెనీలకు 16.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం సామాన్య మహిళల కోసం మాత్రం ₹1 కూడా ఇవ్వలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ధరను ₹50 పెంచి మోడీ సర్కారు మహిళలపై గుదిబండ మోపిందని విమర్శించారు. అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు తగ్గుతుండగా భారత్ లో మాత్రం పెంచడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం భారం మోపుతోందని ఆమె అన్నారు. కేంద్ర పాలన సామాన్యులపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతోందని విమర్శించారు. బీజేపీ విధానాలు ధనవంతులకు అనుకూలంగా, పేదలకు అన్యాయంగా మారాయని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. మహిళల విషయంలో ఇంతవరకు రూపాయలే ఇచ్చిరా? అదే అక్కడ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు బ్యాంకులను మొత్తం లూటీ చేసి లోన్లు ఎగబెడితే 16.5 లక్షల కోట్ల రుణము మాఫీ చేసి
వాళ్ళు ఎక్కువ మంది కూడా లేరు, 15-20 మంది ఉన్నారు అంతే. అదానీలు అంబానీలు ఆ స్థాయిలో ఉన్నోళ్ళు ఒక 15 నుంచి 150 మంది వరకు ఉన్నారు. వాళ్లకు మాఫీ చేసిన రుణము 16.5 లక్షల కోట్లు. మనం ఇవాళ నేను మీ అందరి సమ్మతితోనే నేనేం అడుగుదాం అనుకుంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వాన్ని 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణం ఇస్తుంది కదా, మిగతా 15 లక్షలకు కేంద్ర ప్రభుత్వాన్ని ఏముందాం? వాజిబే కదా నేను అడిగేది, వాజిబే. ఇప్పుడు ఎక్కువ కూడా కాదు, అది 1500 కోట్లేమో అవుతుంది మొత్తం సంవత్సరానికి. అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు కదా. నిజంగా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే, నిజంగా ఏదో చేయాలనుకుంటే ఎందుకు ఇవ్వద్దు కేంద్ర ప్రభుత్వం? ఏమి ఇచ్చింది మనకి ఇప్పటివరకు మహిళలకు కేంద్ర ప్రభుత్వం? డైరెక్ట్ ఏమని ఇచ్చిందా? మళ్ళీ నిన్న కూడా గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచేసారు. అవునా కదా? ఎందుకు పెంచుతారో అర్థమవుతలేదు. అక్కడనేమో ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు తగ్గుతున్నాయి, వీళ్ళేమో పెంచుతున్నారు. ఎందుకు పెంచుతున్నారంటే మా మోడీ ఇంత గొప్పోడు అంత గొప్పోడు అంటారు. ఎంత గొప్పోడైతే మాకేంది భయ్, ఇంటికి 50 రూపాయలు పెన్షన్ మాకు టెన్షన్ పెడుతురు కదా. నేననేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇంతవరకు ఆడబిడ్డలకి. తెలుగు స్క్రైబ్ ప్రచురించిన ఓ వార్తను షేర్ చేశారన్న కారణంతో దళితులను అరెస్ట్ చేయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఆర్టికల్ ను షేర్ చేసినందుకే పలువురు దళిత నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి జనగామ సబ్ జైలుకు రిమాండ్కు తరలించారు. ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. జైలులో ఉన్న దళితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి స్వయంగా జనగామ సబ్ జైలుకు వెళ్లారు. ప్రజాస్వామ్యంలో ఓ వార్తను షేర్ చేసినందుకు అరెస్టులు చేయడమేంటని పల్లా ప్రశ్నించారు. ఈ దుర్మార్గాన్ని రాష్ట్ర ప్రజలు క్షమించారంటూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ స్టేషన్ గన్పూర్లో గానీ జనగాంలో గానీ అక్రమంగా యువకుల మీద, ముఖ్యంగా దళిత యువకుల మీదనే ఇవాళ కేసులు పెట్టడం అనేది శోచనీయం. నిజంగా కడియం శ్రీహరి లేకపోతే కాంగ్రెస్ నాయకులకు ఒక్కటే హెచ్చరిస్తున్నాను, నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే నీవు సక్రమంగా మాట్లాడు. వాటికి మిగతా వాళ్ళు మాట్లాడేదాన్ని కూడా అదే విధంగా స్పోర్టివ్గా తీసుకో. అంతే తప్ప గాని ప్రభుత్వం మాది ఉంది కదా, పోలీసుల అండ మాకు ఉంది కదా, మేము ఏది చేసినా చెల్లుతుంది అనుకుంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని పాతాళంలోకి బొందబెట్టడం అనేది ఖచ్చితంగా అవుతుంది. మీరు అనుకుంటున్నారు ఇవాళ విజయ్ని లోపల పెట్టినంత మాత్రాన విజయ్కి ఎవరు లేక కాదు, లేకపోతే మేమందరం కూడా చట్టాన్ని కట్టుబడి ఉన్నాం కాబట్టి న్యాయస్థానం ద్వారానే బెయిల్ కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. నిజంగానే మా అందరిని అరెస్ట్ చేయదలుచుకుంటే ఈ రాష్ట్రంలో ఉండే జైలు గాని, ఈ జిల్లాలో ఉండే జైలు ఏవి కూడా సరిపోవు. ఖచ్చితంగా ఇంకా చూస్తున్నాం. ఖచ్చితంగా ఇవాళ జైల్లో ఉండే సగం మంది కూడా కడియం శ్రీహరి యొక్క బాధితులు, కాంగ్రెస్ నాయకుల యొక్క బాధితులే ఉన్నారు. మొత్తం కూడా ఆయనను ఏదో మాట్లాడినని చెప్పి అతనికి మాట్లాడే హక్కు ఉందంటారు, అతని తిట్టే హక్కు ఉందంట. కానీ ఆ తిట్లకు మళ్ళా ఇంకో తిట్టడానికి అని చెప్పి ఆస్కారం లేదు, లేకపోతే తిట్టకూడదంట. మరి ఇదెక్కడి నీతి? కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం, ఇవాళ నీ యొక్క ఉడత ఊపులకు, పిట్ట బెదిరింపులకు భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా భయపడరు, చలించరు. నువ్వు ఎన్ని రోజులు నీ యొక్క చట్టాన్ని అక్రమంగా ఉపయోగించుకొని కేసులు పెడితే న్యాయస్థానం ద్వారా కొట్లాడి బెయిల్ తెచ్చుకుంటాం. జైలు జీవితాన్ని మర్చిపోకుండా మీ యొక్క పతనానికి కూడా మేము ఖచ్చితంగా దీన్నే నాందిగా కూడా తీసుకుంటాం అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. కడియం శ్రీహరి జాగ్రత్తగా ఉండు. దళితులు అని చెప్పుకుంటావు, నువ్వు దళిత దొరగా ఇవాళ దళిత యువకుల మీద అన్యాయంగా వాళ్ళ కుటుంబాల్లో ఇవాళ మొత్తం మనస్తాపం కలిగిస్తున్నావు, అన్యాయంగా అక్రమంగా వాళ్ళందరినీ జైల్లో పెట్టిస్తున్నావు. కాబట్టి దళిత జాతి నిన్ను క్షమించదు. ఇవాళ దళిత ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ వారంలో. ఈ ఉత్సవాల సందర్భంగా నువ్వు చేసే అకృత్యాల వల్ల దళిత